అందరూ బిగ్గరగా ఆమేనని చెబుదాం. సంతోషం. గడిచిన ఆదివారము మనము ఒక అంశాన్ని ప్రారంభించాం. అదేమిటి అనంటే గనక క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనము కలిగి ఉండవలసిన 3 టీలు. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనము కలిగి ఉండవలసిన 3 టీలు గురించి నేను జ్ఞాపకం చేశాను. ఆ మాట చెబుతూనే ఒక మాట చెప్పాను. టీలు అంటే ఏ టీలు కాదు, త్రాగే టీలు కాదు. ఇంగ్లీష్లో ఉన్నటువంటి టీ అనే అక్షరం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని 3 టీలు నేను మీకు గుర్తు చేశాను. అందులో మొదటి టీ ఏమిటి అని అంటే టైం, రెండవ టీ ఏమిటి అని అంటే ట్రెజర్, మూడవ టీ ఏమిటి అని అంటే టెస్టిమోనీ. ఏమండి, టెస్టిమోనీ అనగా విట్నెస్ లేకపోతే సాక్ష్యం అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇవి చాలా అవసరం. దేవుని పిల్లలంగా మన జీవితాల్లో మనము కలిగి ఉండాలని నేను మీకు గుర్తు చేశాను. అయితే ఈ 3 టీ అనే అక్షరాల్లో మనము మొదటి దాని గురించి ధ్యానం చేశాం. అది ఏమిటి అని అంటే టైం. చెప్పండి, ఏమిటండి అది? టైం అనగా సమయం. సమయం గత వారము మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సమయము సద్వినియోగం చేసుకొనుట ఎలాగో మనము నేర్చుకున్నాం. ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఈ కడవరి దినాల్లో ఏమండి, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆమోసు గ్రంథములో కానివ్వండి, ఎఫెసీ పత్రికలో కానివ్వండి, ఈ 2 పుస్తకాల్లో మనం ఏం చూస్తామనంటే ఆమోస్ అయితే అంటారు ఇది చెడు కాలము అని అన్నాడు. ఏ కాలం అంట? చెడు కాలం. ఏమండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలయ్య గారు ఏమన్నారు అని అంటే దినములు చెడ్డవి అన్నారు. కాబట్టి ఇలాగ మనము చూస్తే మరి ఈ చెడు కాలంలో లేక ఈ చెడ్డ దినాలలో మనం ఉన్నాం. మరి ఇలాంటప్పుడు దేవుడు విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనకిస్తూ ఉన్నాడు. గత ఆదివారం నేను చెప్పాను, సమయం అనేది దేవుడిచ్చేటువంటి ఒక విలువైన బహుమానం అని చెప్పాను. సమయం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఒక విలువైన బహుమానం. ఈరోజు ఈ సమయం మనకు దేవుడిచ్చాడు. ఈ సమయము కోల్పోయిన వారు, ఈ సమయం లేని వారు, ఏమండి ఈ రోజులో అడుగు పెట్టకుండానే ఏమండి ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి సమయం అనేది చాలా విలువైనది. ఏమండి దాని విలువ దేవుని పిల్లలంగా మనము గుర్తించాలి. ఏమండి అందుకనే లోకములో ఉన్న వాళ్ళకి ఎందుకు సమయం యొక్క విలువ తెలియదు అని అంటే వాళ్ళకి ఏమీ లేదనమాట. సమయమును గూర్చినటువంటి గ్రహింపు లేక అవగాహన, జ్ఞానము లేదు. అందుకనే కదా వాక్యం చెప్తుంది, అజ్ఞానుల వలె ఎలా నడుచుకోండి. అజ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానము లేని వారు. అంటే సమయాన్ని వాళ్ళు ఏం చేయరు అనమాట. ఎలాగైనా తిరుగుతారు, ఎప్పుడైనా లేస్తారు, వాళ్ళు ఇష్టం అనమాట. గ్రహింపు లేదు, వాక్య జ్ఞానము లేదు. ఏమండి దేవుడు ఈ సమయం అనేది ఒక బహుమానంగా ఇచ్చాడనేటువంటి విధానాలు ఏమి తెలియదు వాళ్ళకి. కాబట్టి మీరు వాళ్ళ వలె ఉండకండి. మీరు నా ప్రజలు, మీరు నా రక్తం చేత కడగబడ్డారు, మీరు ఇదిగో జీవము గల సంఘములో ఉన్నారు. కాబట్టి వారి వలే కాక మరి మీరు ఎలా ఉండాలి? జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. గత వారం పార్ట్ 1గా మనము ధ్యానం చేసినటువంటిది ఏమిటి అని అంటే సమయం సద్వినియోగం చేసుకొనుట ఎలా, మన టైం ఎలాగ సద్వినియోగం అవుతుంది. దుర్వినియోగం అవ్వాలంటే ఏం అక్కర్లేదు, ఓ సెల్ ఫోన్ చేతిలో పెడితే చాలు, అయిపోయింది మొత్తం స్మాష్ టైం అంతా. ఈరోజు చాలామంది జీవితాల పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దుర్వినియోగం చేసుకోవడము ఎలాగో చెప్పక్కర్లేదు, నేర్పించక్కర్లేదు. కానీ మన సమయం సద్వినియోగం ఎలాగవుతుంది మన యొక్క సమయం అని అంటే గడిచినటువంటి ఆదివారం ఎన్ని మాటలు చెప్పాను నేను? 6 మాటలు చెప్పాను. 6 ఎందుకు చెప్పాను అని అంటే 6 అనేది మానవుని యొక్క సంఖ్య. మనిషిని దేవుడు ఏ రోజు చేశాడు? 6వ రోజు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మానవుడు దేవుని పోలికలో, దేవుని రూపములో, ఏమండి దేవుని చేతి పని అయినటువంటి మానవుడు ఏమండి ఖచ్చితంగా ఏమండి దేవునితో ప్రియమైన దేవుని బిడ్డలారా సమయాన్ని గడపగలిగితే ఏమండి సమయము సద్వినియోగం అవుతుంది. సేమ్ టైం జీవితము కూడా ఏమవుతుందనంటే సార్థకం అవుతుంది. సమయము ఏమవుతుంది? సద్వినియోగం అవుతుంది. జీవితము కూడా
సార్థకం, జీవితానికి ఒక అర్థము, పరమార్థం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది జీవితాలకి బయట ఏమీ లేదు, జీవితానికి ఒక అర్థము లేదు, పరమార్థం లేదు. ఏమండి, రెండు ఉండాలి జీవితానికి. జీవితం అంటే అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. ఎప్పుడు ఒక అర్థం ఒక పరమార్థం వస్తుంది అని అంటే దేవుడు మనకిచ్చిన ఆ సమయాన్ని చెప్పండి మనము సద్వినియోగం చేసుకున్నప్పుడు. ఎలా అనంటే, ఒకటి చెప్పండి, ప్రార్థించుట ద్వారా. తగడగా చెప్పేయండి. ఆ ఆ ఆ ఆ దేవుని గురించి ఇతరులకు, చూసారా మన టైము ఈ 6 విషయాల్లో ఎక్కడైనా సరే, ఏమండి, ప్రార్థన చేసి నా టైం వేస్ట్ చేసుకున్నానండి, దేవుని మాటలు విని టైం పోయిందండి, నలుగురికి సువార్త చెప్పి నేను అనవసరంగా నా సమయాన్ని ఏమండి మరి దుర్వినియోగం చేసుకున్నానండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారు చెప్పండి? హలో, మాట్లాడరే? ఎవరు ఉండరు. ఇవన్నీ ఏ పనులు అన్నమాట? మంచి పనులు. ఇవన్నీ మంచి పనులు. ప్రార్థన చేయడమైనా, దేవుని మాటలు, దేవుని స్వరం వినడమైనా, మందిరానికి రావడమైనా, సువార్త ప్రకటించడమన్నా, పరిచర్య చేయడమైనా, ఇవి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ క్వాలిటీస్ అన్నమాట, మంచి లక్షణాలు. కాబట్టి ఈ 6 విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ 6 విషయాల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, దేవునితో మన సమయం గడపటం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ 6ని బట్టి మన టైం ఎవరితో గడుపుతున్నాం చెప్పండి? దేవునితో మన సమయం గడపటం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క సమయం ఏమవుతుంది అని అంటే సద్వినియోగం అవుతుంది. అది పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఈరోజు పార్ట్ 2గా నేను మరొక విషయాన్ని త్వరగా జ్ఞాపకం చేసి ఏమండి మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. అది రెండవది ఏమిటి అని అంటే, ఏమండి సమయం సద్వినియోగం చేసుకున్నట్టు ఎలాగో, ఏం చేస్తే టైం సద్వినియోగం అవుతుందో మనకి అర్థమైపోయింది. వీటి ద్వారా మనము దేవునితో మన యొక్క సమయాన్ని గడుపుతున్నామని కూడా మనకు అర్థమయ్యింది. అయితే ఈరోజు నేను చెప్పే మాట ఏంటనంటే, దేవునితో మన సమయం గడపటం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, దేవునితో మన సమయం గడపటం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి, అది కూడా మనము ఏమంటే తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీటి ద్వారా మన టైం వృధా కాలేదు, మంచిదే. ఏమంటే సమయం వేస్ట్ కాలేదు. సేమ్ టైం అదే సమయంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మన సమయము వ్యర్థము కావడం లేదు. ఇలాగున మన సమయం దేవునితో గడపటం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మన మీదకి, మన కుటుంబముల మీదకి దిగివచ్చును గాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా అందరూ. భౌతిక సంబంధమైన మేలులు ఉంటాయి, ఆత్మ సంబంధమైన మేలులు ఉంటాయి. ఎప్పుడు మన సమయాన్ని అది ఏమండి దేవుడు చాలామంది అనుకుంటారన్నమాట, ఏంటి ఏమండి ప్రియమైన రోజు వెళ్ళాలా? ఈ 50 రోజుల్లో కొంతమంది అనుకోవచ్చు మాకు రెస్ట్ అవ్వచ్చు కదా అనేది, లేక మినహాయింపు ఉండదు. ఏమండి ఇక మనం ఒకటి ప్రారంభించాము అని అంటే ఏమండి ఆ గోల్ని మనం రీచ్ అయ్యే వరకు ఇంకా దాన్ని కొనసాగింప చేయాలి. మధ్యలో విరామాలు, బ్రేకులు ఇవేవి ఉండవు అన్నమాట. కొందరు అనుకుంటారు, ఒక ఆదివారం వస్తే సరిపోదా దేవుని మందిరానికి? ఏమండి ఒక రోజు సరిపోదా? ఏమండి లేకపోతే ఈ గంట సరిపోదా? పొద్దున్న వచ్చాను మళ్ళీ సాయంత్రం వెళ్ళాలా? ఏమండి సాయంత్రం వచ్చాను మళ్ళీ రేపు వెళ్ళాలా? ఇలాంటి లెక్కలు ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మనము కలిగి ఉండకూడదు. ఒకవేళ మీరు అనుకోండి, ఇదిగో ఈ ఆదివారం భోజనం చేస్తున్నాను, మరలా రేపు వచ్చే ఆదివారం 23వ తారీఖు దాకా నేనేం ముట్టను అని ఎవరైనా అనుకుంటారా? ఎక్కడ ఆగుతామండి బాబాయ్, చేతులు తడవచ్చేస్తున్నాయండి, షేక్ వచ్చేస్తుందండి, వణుకొచ్చేస్తుందండి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున మనం ఏది మానం, భోజనం చేయడం మానం, నీళ్లు త్రాగడం మానం, గాలి పీల్చుకోవడం మానం. ఎందుకంటే ఇవన్నీ మానకుండా చేయాల్సిన పనులు. మానేస్తే ఏముండదు, ఇక పాటే, ఇక పెట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అలాగే శరీర విషయంలో ఎంతైతే శ్రద్ధ, శరీర విషయంలో ఎంతైతే విధానం ఉంటుందో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా మన సమయము నిజంగా మీరు ఎప్పుడు అనుకోకండి, అయ్యో ఇది పెద్ద భారం, బరువు అనుకోకండి. దేవుడిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యం ఇది. దీని ద్వారా మన సమయము ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమాత్రము కూడా వ్యర్థము కావడం లేదు. సేమ్ టైం దేవుడు ఏమంటే ఆయనతో గడపడం ద్వారా
ఏమంటే మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. భౌతికంగా ఎలాగున్న దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తారో ఒక వచనాన్ని చెప్పి, ఏమంటే భౌతిక సంబంధమైనవి మాత్రమే కాకుండా ఈరోజు ఎక్కువ ఆత్మ సంబంధమైన ప్రయోజనాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యోబు గ్రంథం 22:21 మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యం ఇది. భౌతికంగా మనకు కలిగే మేలేంటి దేవునితో మన సమయం గడిపితేనంటే, యోబు గ్రంథం 22:21లో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూడండి, ఇక్కడ రెండు శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. అంటే దేవునితో మన సమయం గడపడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అని అంటే భౌతికంగా చెప్తున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికంగా ఏమంటే దేవుడు మనకి ఏం కలుగు చేస్తాడు అని అంటే సమాధానం కలుగజేస్తాడు. అంటే దేవునితో మన టైం గడపడం ద్వారా చెప్పండి, మనం ఏమి కలిగి ఉంటాం? సమాధానం. అనండి అందరూ ఒకసారి, సమాధానం. ఎక్కడ సమాధానం? ఏమండి, సమాధానం అనేది 3 రకాలుగా కలుగుతుంది. దేవునితో మన సమయం గడపడం ద్వారా కలిగే ఆ ఆశీర్వాదాల్లో సమాధానం వస్తుంది. ఆ సమాధానం ఎలాగునంటే, ఒకటి దేవునితో సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ఎవరితోటి? దేవునితో సమాధానం కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మనిషికి, ఏమండి, ఆదాము అవ్వలు మొట్టమొదటిగా ఏం కోల్పోయారు వాళ్ళ జీవితంలోనంటే, దేవునితో మానవుడు ఏం కోల్పోయాడు? సమాధానం కోల్పోయాడు. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే పరలోకము నుండి భూలోకానికి దిగువచ్చి శిలువ బలియాగమును గావించారో, దాని ద్వారా ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా ఇప్పుడు మరలా దేవునికి మనిషికి ఏమి ఏర్పడింది? అది. కాబట్టి దేవునితో సమయం గడపడం ద్వారా దేవునికి మనకి చెప్పండి ఏం కలుగుద్ది? సమాధానం ఒకటి. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మనుష్యులతో కూడా మనము సమాధానం కలిగి ఉంటాం. అంటే ఇతరులతో, ఒకటి దేవునితో, అది ఇతరులతో కూడా మనము సమాధానాన్ని మనము కలిగి ఉండగలుగుతాం. మూడవదిగా ఏమంటే మానసికంగా, అంటే మన యొక్క అంతరంగంలో ఫిలిప్పి 4:7 ఉంటుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనే మాట. అంటే మన హృదయానికి కూడా ఏం కలుగుద్ది? అది. ఈ సమాధానం ఏమంటే మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి అని అంటే, ఏమంటే మన సమయమును దేవునితో గడపాలని మనం నేర్చుకున్నాం. అలా గడిపినప్పుడు తప్పకుండా దేవునితో అనగా ఇతరులు అనగా సంఘంలో ఉన్నవాళ్ళు కావచ్చు, కుటుంబంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా మనుషులతో కూడా మనం ఏమి కలిగి ఉంటాం? అంత మాత్రమే కాదు, మన హృదయంలో ఎప్పుడు ఏముంటుంది అని అంటే దేవుని సమాధానం మనము కలిగి ఉండగలుగుతాం. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఏమంటే మనకి కలిగే గొప్ప మేలిది. అనేక లోకంలో చూస్తూ ఉంటుంటే వారు కొన్న పరిస్థితులను బట్టి ఏమంటే ఏమీ లేని వారిగా మనుషులు ఈరోజు బ్రతుకుతుంటున్నారు అని అంటే సమాధానం. ప్రపంచంలో ఎక్కడ మీరు తిరగనివ్వండి, మీరు ఎక్కడికి వెళ్ళనివ్వండి, అనేక కుటుంబాలను చూస్తే వాళ్ళకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితాల్లో కొదువుగా అరుదుగా ఉంటున్నది ఏమిటి అని అంటే, అదే మనము దేవునితో గడిపితే చెప్పండి, దేవుడు ఏమన్నా మనకి ఏమిస్తాడనమాట అండి? సమాధానాన్ని కలగజేస్తాడు. ఆయన సమాధానం మన హృదయంలోనికి వచ్చేస్తుంది. మనం ఎప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అంతేగాని వారి వలె అన్యజనుల వలె మనము చింతలతో విచారాలతో ఏమాత్రం కూడా మనము బ్రతకము. ఇది మొదటిది. రెండవది, అలాగున ఏం కలుగుతుందట? మేలు కూడా కలుగుద్ది. అంటే దేవునితో మన సమయమును గడపడం ద్వారా సమాధానము పొందుకుంటాము, మేలు కూడా పొందుకుంటాం. ఆ మేలు భౌతిక సంబంధమైన మేలు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి మేలు కావచ్చు, ఏ మేలైనా తప్పకుండా దేవుని ద్వారా, దేవుని వలన మనము కలిగి ఉండగలుగుతాం. ఇది భౌతికంగా జ్ఞాపకం చేశాను. ఇలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే అవన్నీ ఇప్పుడు నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో మనం ఆలోచన చేద్దాం. దేవునితో మన సమయం గడపడం ద్వారా ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు ఏంటి? కేవలం ఫిజికల్గానే కానివ్వకుండా భౌతిక సంబంధంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా
మన జీవితంలో పొందుకునే మేలులేంటి, ఆశీర్వాదాలేంటి, ప్రయోజనాలేంటి, చాలా త్వరగా ఒక్కొక్కటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. దేవునితో మన సమయము గడపడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలలో మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి అనంటే దేవునితో అనుబంధం పెరుగుతుంది. మొదటి నేను మాట చెప్తాను, తర్వాత వాక్యము అవసరాన్ని బట్టి చూపిస్తాను. మీరు శ్రద్ధగా వినండి. దేవునితో మన సమయాన్ని గడపడం ద్వారా దేవునితో మన యొక్క అనుబంధం ఏమవుతుందనంటే పెరుగుతుంది. దేవునితో మన అనుబంధం పెరుగుతుంది అన్నమాట. ఎంతమంది దేవునితో అనుబంధం లేక దేవునితో సంబంధం కలిగి ఉన్నారో ఒక్కసారి ప్రభుని స్తుతిస్తారా? చాలా సంతోషం. మీరు దేవునితో అనుబంధం కలిగి ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, చాలా మంచిది. అయితే ఈ కలిగి ఉన్నటువంటి బంధం, ఈ కలిగి ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది ఇలాగున దేవునితో సమయాన్ని గడపడం ద్వారా అది రోజు రోజుకి మన జీవితంలో ఏమవుతుందనంటే పెరిగిపోద్ది అన్నమాట. పెరిగిపోద్ది. ఇప్పుడు అనుకోండి, ఉదాహరణకి మన దేవునితో గడిపే సమయం కొంచెం కొంచెంగా ఉండొచ్చు, కానీ ఇలాగున ఆయనతో గడపడం ద్వారా ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక రకమైనటువంటి అన్యోన్యత దేవునితో ఏమన్నా మనకి ఏర్పడుతుంది. బైబిల్ గ్రంథంలో అలాగున ఎంతోమంది భక్తుల్ని మనం చూడొచ్చు. దేవునితో ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు గడపడం ద్వారా, వాళ్ళ సమయాన్ని స్పెండ్ చేయడం ద్వారా వాళ్ళు దేవునితో వాళ్ళ సంబంధాన్ని పెంచుకున్నారో, ఎలాగున వాళ్ళు దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధం అభివృద్ధి అయ్యిందో ఎంతోమంది వ్యక్తుల్ని మనము లేఖనాల్లో చూడొచ్చు. ఏమంటే సమయాన్ని బట్టి నేను వివరించకుండా జస్ట్ అలా జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళతాను. దేవునితో మన బంధం పెరుగుతుంది, దేవునితో మన సంబంధం బలపడుతుంది. సంబంధం ప్రియమైన దేవుని బిడ్డలారా పెరగడమే కాదు, ఆ సంబంధం ఏమైపోద్ది అనమాట, బలపడిపోద్ది. చూడండి, కొంతమందితో సంబంధాలు ఎలాగుంటాయి మీ సంబంధాలు హలో అంటే హలో అన్నట్లుగా ఉంటాయి, అంతేనా? హలో అంటే హలో అన్నట్లుగా ఉంటాయి. హలో, ప్రైజ్ లార్డ్, బాగున్నారా, ఏంటి సంగతి, అంతే. కానీ కొంతమందితో అలా ఉంటాయా? మాట్లాడరేమ్మా, పేటేసిందంటే ఈ మనిషి గంట దాకా అది కథ. మరి హలో ప్రైజ్ లార్డ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి వస్తున్నానని చెప్పి కూర్చుని కాసేపు మాట్లాడటానికి కారణం ఏంటి? ఆమెతో ఉన్న సంబంధం అది. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదో ఒక ఆదివారం వచ్చో లేకపోతే శుక్రవారం వచ్చో మంగళవారం వచ్చి హలో యేసయ్య ఒక వందనాలను ఆయన స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది క్యాజువల్గా ఉండేది. కానీ ప్రియమైన అలా కాకుండా ఆయనతో ఇంకా ఎక్కువగా మన సంబంధం పెరగడం ద్వారా ఆ సంబంధం ఏమైపోద్దంటే పెరుగుతుంది, సంబంధం బాగా బలపడి స్ట్రాంగ్ అయిపోద్ది అన్నమాట. ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే స్నేహితుల మధ్యలో ఉంటుంది. అందుకనే ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా మంచిది, చాలా అద్భుతమైనది. ఇందులో ఈ స్నేహితుల్లో కూడా వాళ్ళ సంబంధం బలపడుతుంది కాబట్టి వాళ్ళ విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర చెప్పుకోగలుగుతారనమాట. అలా బైబిల్లో కూడా మనం ఆలోచన చేస్తే కనుక దేవునితో అలాంటి చక్కని అనుబంధం సంబంధం కలిగి అలా బలపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక మొదటి లెక్కల్లో మనం చెప్పుకోవాలంటే ఆయన పేరేంటి చెప్పండి? అబ్రహాం. ఎవరు చెప్పండి? ఎందుకని అబ్రహాం అని చెప్పాలి? అబ్రహాము ఎవరు అనంటే దేవుని స్నేహితుడు. హల్లెలూయా. నా స్నేహితుడవైన అబ్రహామా అని దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు అంటే దేవుడు అబ్రహాముని నా ఫ్రెండ్ అంటున్నాడు. ఎంత అద్భుతం అండి! అబ్రహాము దేవునికి ఎవరట? అసలు దేవుడు ఎవరు, అబ్రహాం ఏంటి, అసలు దేవుడి స్థానం ఏంటి, అబ్రహాము స్థానం ఏంటి, అసలు దేవుని అంతస్తు ఏంటి, అబ్రహామే. అంటే చూడండి, అంటే ఆ దేవునితో ఆయన టైం గడపడం ద్వారా ఆయన సంబంధం ఏమైపోయింది, అంతగా బలపడిపోయింది. రెండవదిగా చెప్పాలి అని అంటే బైబిల్లో హనోకు. ఎవరు చెప్పండి? మీరు వెంటనే మీకు బుర్రలోకి ఆ వ్యక్తులు వచ్చేయాలన్నమాట టకటక. నేను రెఫరెన్స్లు చెప్పక్కర్ లేకుండా. హనోకు కూడా దేవునితో ఏం గడిపేవాడు? హనోకు భార్య లేదని కాదు, హనోకుకు పిల్లలు లేరని కాదు. హనోకట కుమారులను కుమార్తెలను కలిగి ఉన్నాడట. సేమ్ టైం దేవునితో నడుస్తున్నాడట. చెప్పండి, దేవునితో నడవడం అంటే ఏంటి అర్థం? దేవునితో సంబంధం సహవాసం కలిగి ఉండడం. అది
కాబట్టి ఒక పక్కన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఏమండి నేను ఇక 365 65 ఏండ్లు ఆయన బ్రతికినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే ఈ రెండు రకాలుగా బ్యాలెన్స్డ్గా తన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉన్నట్లుగా చూస్తాం. ఏమంటే ఈ ఈ ఇతడు దేవునితో ప్రతిరోజు సహవాసం సంబంధం కలిగి ఉంటూ ఒకరోజు ఒక అద్భుతం జరిగింది హనోకు జీవితంలో. అదేమిటి అని అంటే, ఒకరోజు అట్ట హనోకు ఏమయ్యాడు చెప్పండి? దేవునితో నడుచుచు 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 దేవుడు అతనిని తీసుకుని పోయెను అని బైబిల్లో. ఇంకా దేవుడు అన్నాడట హనోకు, ఇంకా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. అవును ప్రభువా, నేను కూడా నిన్ను విడిచిపెట్టి అయితే రా పరలోకం వెళ్ళిపోదాం. ఎందుకు ఇంకెక్కడంటే వచ్చేస్తున్నాను ప్రభు అని వెళ్ళిపోయాడట. మరణము చూడకుండా హనోకు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎంత అద్భుతం! దానికి కారణం ఏంటి? సంబంధం. స్తోత్రం చెప్పండి. అంటే హనోకు దేవునితో ఉన్న సంబంధం హనోకుని ఎక్కడికి తీసుకెళ్ళేలా చేసింది. ఈరోజు మన ప్రయాణం కూడా ఎక్కడికి? ఏమండి 50 రోజులైనా లేకపోతే 30 రోజులైనా ఇంకో రోజులైనా పరిశుద్ధ ఆదివారం దైవ సన్నిధిలో గడపటం అయినా, ఏమండి ప్రతి శుక్రవారం అయినా మంగళవారం అయినా ఈ నియమక కూడికలు, ఈ ప్రార్థనలు, ఈ భక్తి, ఈ ఆరాధనలు, ఈ పరిస్థితులు, ఈ వాక్య ఏమండి ఈ ధ్యానాలు ఇవన్నీ ఎందుకు అనంటే ప్రియమైన ఎక్కడికి పోవడానికి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారంటే చూడండి ఎంత అద్భుతమైన ఆ సంబంధం హనోకు కలిగి ఉన్నాడు. దేవునితో ఆయన కలిగి ఉన్న సంబంధం ఏమండి అంతగా పెరిగింది, అది అంతగా బలపడింది. ఇలాగున్న చాలామంది గురించి నేను జ్ఞాపకం చేయగలను. అలాగే దావీదు కూడా, ఆయన కూడా తన సమయం అంతా ఎక్కువ ఎవరితో గడిపేవాడట? మందలున్నా మందలను ఎవరికి అప్పగించేసేవాడు? దేవుడికి అప్పగించేసి ఈయన ఓ తంబూరా తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేసేవాడు? పాటలు పాడుకుని దేవుని స్తుతించాడు. అందుకని దేవుడు దావీదు గురించి పలికిన గొప్ప మాట ఏంటంటే, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భక్తులు ఎంతోమంది మనకు కనబడతారు. దానియేలును కూడా దేవుడు ఏమన్నాడంటే బహుప్రియుడు అన్నాడు. గల కారణము దానియేలు కూడా చెప్పండి తను దేవునితో తన సమయాన్ని గడిపాడు. ఏమండి తన సంబంధం ఏమయ్యింది? ఏమండి బలపరచబడింది. కాబట్టి ఈరోజు మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే, దేవునితో మన సమయం గడపటం ద్వారా దేవునితో మన అనుబంధం ఏమైపోద్ది అన్నమాట? పెరుగుతుంది. మన అనుబంధం మన యొక్క ప్రియమైన సంబంధం పెరుగుతుంది, అది బలపడుతుంది. అది ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఈరోజు అది గొప్ప ఆశీర్వాదం అండి. అది మన జీవితంలో లేకుండా మనం ఎన్ని కలిగి ఉంటే సుఖమేముంటుంది, ప్రయోజనం ఏముంటుంది? ఆలోచించండి. కాబట్టి దేవునితో మన సమయం గడపడం ద్వారా కలిగే మొదటి ఆశీర్వాదం, దేవునితో మన అనుబంధం లేక సంబంధం అది ఏమవుతుంది అన్నమాట? పెరుగుతుంది, బలపడుతుంది. మొదటిది. రెండవది ఏమిటి అని అంటే, విశ్వాసములో కూడా మనం అభివృద్ధి చెందుతాం. దేవునితో మన సమయం గడపడం ద్వారా విశ్వాసములో అభివృద్ధి అనేది కలుగుతుంది. ఒకటి దేవునితో సంబంధంలో అభివృద్ధి చూసాం. రెండవదిగా దేవుని ఎడల కలిగి ఉన్న ఆ విశ్వాసములో కూడా అభివృద్ధి అనేది కలుగుతుంది. ఎప్పుడు? మనము దేవునితో గడపడం ద్వారా. అందుకనే చూడండి, ఎక్కువగా దేవునితో సమయం గడిపే వాళ్ళకి అప్పుడప్పుడు దేవునితో సమయం గడిపే వాళ్ళ విశ్వాసానికి ఏముంటుంది? అదేమో తుమ్మితే ఊడిపోయేలాగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండాలనంటే ఎప్పుడన్నమాట? అప్పుడప్పుడా, ఎల్లప్పుడూనా కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసములో అభివృద్ధి. అందుకని ఎక్కువ దేవునితో సమయాన్ని, సహవాసాన్ని గడిపి ప్రార్థనలో, వాక్య ధ్యానములో, నియమక కూడికలలో సహవాసాల్లో ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసములో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ జరిగేటువంటి యొక్క ఆత్మీయ ప్రియమైన దేవుని బిడ్డలారా ధ్యానాలు మన యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటాయనంటే పెంపారు చేస్తాయి. అలా విశ్వాసములు అభివృద్ధి చెందినటువంటి సంఘం బైబిల్లో మనం చూస్తాం. అది ఏ సంఘం అనంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం. చదవండి ఒకసారి. 2వ తెస్సలోనికు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి మేము ఎప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం.
ఎందుకనంటే ఆ, ఎలా అనగా మీ విశ్వాసము బహుగా ఏమవుతుంది, అభివృద్ధి పొందుచున్నది. చాలు. ఇప్పుడు దైవజనుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన ఇస్తున్నటువంటి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ఓ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులారా, మిమ్మల్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మీ విశ్వాసము అంతకంతకు ఏమవుతుంది, అభివృద్ధి పొందుచుంది. ఎంత గొప్ప మాట అండి ఇది. అంటే ఈ సంఘస్థులు ఎలా ఉన్నారు అని అంటే, విశ్వాసములో ఏం చెందుతున్నారు, ఎన్నో శ్రమలు వచ్చినాయి అంట. మళ్ళా ఈ మామూలుగా ఈ సంఘం ఏమండి మామూలుగా సుఖాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో నడిచిన వాళ్ళు ఏమీ కాదు. వీళ్ళు చాలా ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళకి, శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో, నిందల మధ్యలో వాళ్ళు భక్తి చేశారు. మరి అలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవునితో సమయాన్ని గడపడం ద్వారా విశ్వాసములో వాళ్ళు ఏం చెందారు, అభివృద్ధి చెందారు. ఎందులో చెందారమ్మా? ఈరోజు మనం అభివృద్ధి చెందితే మన అభివృద్ధి ఎందులో కనబడాలి? కేవలం మన అభివృద్ధి భౌతిక పరంగానే కాదు. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇదిగోండాలా, ఇవన్నీ దేవుడు చేస్తాడు, నేను చేయనని చెప్పట్లేదు. భౌతిక సంబంధమైన మేలులు ఆశీర్వాదాలు ఇవ్వడని నేను చెప్పడం లేదు, అవన్నీ ఇస్తాడు. కానీ వీటితో పాటు మనము కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనవి ఏమిటి అని అంటే గనక ఆత్మ సంబంధమైనటువంటివి. విశ్వాసంలో ఏం చెందాలట అని కొంతమందిని చూస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. గడిచినటువంటి సంవత్సరాల కంటే నిజంగా ఇప్పుడున్నటువంటి దినాల్లో విశ్వాసములో చాలా అభివృద్ధి చెందుతున్నారని కొందరిని బట్టి ప్రభువుని స్తుతించగలుగుతాం. మరికొందరు గురించినటువంటి బాధ ఏమిటి అని అంటే, ఇప్పుడు కాకుండా అప్పుడే బెటర్ ఏమోరా బాబేళ్ళు అనిపిస్తారు. కొంతమంది పరిస్థితులను చూస్తే ఇప్పుడు కంటే ఎప్పుడు మంచిది అనమాట. అప్పుడనంటే ఎప్పుడది? ప్రారంభ దినాల్లో, క్రొత్త దినాల్లో, ప్రభువుని నూతనంగా తెలుసుకున్నటువంటి దినాల్లో వాళ్ళ విశ్వాసం, ఏం విశ్వాసం అండి అసలు. మరి ఏమైపోయింది ఈరోజు విశ్వాసం? అది అంటున్నారు, ఇది అంటున్నారు, అక్కడికి అంటున్నారు, ఎక్కడికి అంటున్నారు, అలాగంటున్నారు, ఎలాగంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరి దగ్గరకు వెళ్ళడాలంట, ఏదో చూపించడాలంట, మరలా వాళ్ళు ఏదో చెప్పడాలంట, మరలా ఏదో చేయడాలంట. అసలు దేవుని పిల్లలకి అసలు అటువంటి ఏమీ చూపించడాలు చేపించడాలు ఏమీ లేదు. అదంతా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక భ్రమ. అంటే చూడండి, విశ్వాసములో అంటే వీళ్ళు అభివృద్ధి చెందుతున్నట్లా, విశ్వాసములో దివాళా తీస్తున్నట్లా? మాట్లాడతలేదు ఎవరుని. విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలా, విశ్వాసంలో దివాళా తీయాలా? అది కదా. మరి ఈరోజు కొంతమంది అభివృద్ధి చెందడానికి బదులు దివాళా కూరలు అవుతున్నారేంటి? దిగజారినటువంటి స్థితికి వెళ్ళిపోయి, అందుకనే అలా అప్పుడే చాలా బాగున్నారు, అప్పుడే దేవుడే ఉన్నాడండి. ఏదేమైనప్పటికీ కూడా మనము సేవిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు కదా, ఆయన నమ్మినటువంటి మనలను ఏమాత్రం కూడా అని మరలా పైపెచ్చు ప్రసంగాలు మరలా ఎంత ఇది. కానీ ఇప్పుడేమైంది మరలా ఈవిడి విశ్వాసం. అందుకనే కదా యేసు ప్రభులు వారు ఒక సందర్భంలో ఏమన్నారు, మీ విశ్వాసము ఎక్కడా అన్నారు. ఏంటంట? మీ విశ్వాసము ఏ గోతులో పోశారు అన్నట్లుగా అన్నమాట. ఇక ఎక్కడా మీ విశ్వాసం అడుగుతున్నారు ప్రభు. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు, ఆ విధానాలు చూస్తుంటే ఎక్కడ వీళ్ళ విశ్వాసం, ఏ గోదాట్లో కలిపేశారు వీళ్ళ విశ్వాసం అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు దేవునితో మన టైం గడపడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, రెండవ ప్రయోజనం ఏంటంటే, విశ్వాసంలో మనం ఏమవుతాం, అంతకంతకు నిజంగా ఎలాంటి విశ్వాసం వచ్చేస్తుంది అని అంటే, బైబిల్లో కూడా దేవునితో వాళ్ళ సమయాన్ని గడిపి విశ్వాసములో అభివృద్ధి పొందుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. చాలామంది గురించి చెప్పొచ్చు, కానీ వాళ్ళంత బెస్ట్ ఇంకెవరు ఉండరేమో నాకు అనిపించింది. వాళ్ళని చూస్తే చాలండి మనకి విశ్వాసం అనేటువంటిది ఎంత గొప్పగా మనము పొందుకోగలుగుతామో వాళ్ళని ఒక మంచి మోడల్గా చూడవచ్చు. వాళ్ళెవరో కాదు, బబులోను దేశమునకు చెరగా కొనుపోబడినటువంటి ముగ్గురు వ్యక్తులు.
బబులోను చెరక కొనిపోబడ్డారు, బానిసలుగా కొనిపోబడ్డారు, బాధలు అనుభవిస్తున్నారు. కానీ దేవునితో మాత్రం సంబంధం ఏమాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. దేవునితో గడిపే సమయాలు, దేవునితో ఏమండి ప్రార్థించే విధానం వాళ్ళు కలిగే ఉంటున్నారు. నిజంగా ఎంత గొప్పదండి వాళ్ళ విశ్వాసం. చెప్పారు కదా, ఏమన్నారు? అయ్యా రాజా, మేము సేవించుచున్న దేవుడు ఎలాంటి దేవుడు? ఈ వేడిమి కలిగినటువంటి మండుచున్న అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించుటకును రక్షించుటకును సమర్థుడు, మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒక్కవేళ అది మన విశ్వాసంలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందారో ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా మీ దేవతలకు మేమేం చెయ్యం, అది పూజింపమని మీరు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని మీరు తెలుసుకోండి రాజుగారు అంటున్నారు. అంతే. స్తోత్రం చెప్పండి. చూసారు, మొదట ఏమన్నారంటే ఆ దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడండి. అది అందరూ చెప్పే మాటే. మనం అందరం చెప్పమేంటండి బాబు, ఆయన రక్షించాడని బాబు, విడిపెంతాడని బాబు, ఆయన ఎన్ని చేశాడని బాబు, ఇది కూడా చేస్తాడని బాబు అని అందరూ చెప్తారు. కానీ వాళ్ళు అక్కడతో చెప్పి ఫుల్ స్టాప్ పెట్టలేదు. కొంతమంది విశ్వాసానికి ఫుల్ స్టాప్ ఉంటుంది, అక్కడితో ఎండింగ్ ఉంటుంది. కానీ వీళ్ళ విశ్వాసానికి ఎండింగ్ లేదనమాట. వీళ్ళు అభివృద్ధి చెందారంటానికి కారణం ఏంటంటే, అయ్యా మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండములో నుండి తప్పించడానికి, రక్షించడానికి, మమ్మల్ని కాపాడడానికి ఆయన సమర్థుడే. సేమ్ టైం ఏం చెప్తున్నాం? ఒకవేళ ఆయన మమ్మలను తప్పించినా, తప్పించకపోయినా, రక్షించినా, చెప్పాలి మీరు ఇప్పుడు, కాపాడినా, ఇచ్చినా, అయినా, అవ్వకపోయినా మేము మాత్రం ఆయన్నే ఆరాధిస్తాం, మేము ఆయన్నే వెంబడిస్తాం. అవసరమైతే ఆయన కొరకు మా ప్రాణాలు పణంగా పెడతాం, ఆ ప్రాణాలు పెడతాం. అవసరమైతే అగ్ని గుండములోనికైనా మేమేమవుతాం, దూకేస్తాం. అగ్ని గుండములోనికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడమని ప్రభు కొరకు వాళ్ళు చెప్పండి ఏమయ్యారు, నిలబడ్డారు. అదే విశ్వాసంలో ఏం చెందడం అని అంటే అభివృద్ధి అంటే మీరు నిలబెట్టిన బొమ్మలకు నమస్కారాలు చేయం మేము. కాంప్రమైజ్ అంటారు దీన్ని. ఈరోజు చూడండి, కొంతమంది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. అప్పటిదాకా చాలా బాగుంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారనమాట, అంతే. దానికి మరి పాస్టర్ గారు మీరు కూడా కొంచెం అండి, మళ్ళీ మేము కూడానంట చూసి చూడనట్లుగా కొంచెం అలా వదిలేస్తూ ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున్న కొన్నిసార్లు మనము కొన్ని పరిస్థితులు వస్తాయి. అప్పుడు కూడా దేవుని కొరకు మనం రోషంగా చెప్పండి ఏమవ్వాలి, నిలబడాలంటే విశ్వాసంలో చెప్పండి మనము అభివృద్ధి చెందినప్పుడే నిలబడగలుగుతారు ఎవరైనా. లేదండి మీరు ఏమైనా అనుకోండి, 600 అయినా 100 6 కానీ మేము దేని కొరకు నిలబడాలో దాని కొరకే నిలబడతాం. ఈరోజు ఆ ప్రతిష్ట ఎంతమంది కలిగి ఉండగలుగుతున్నారు ఆలోచన చేయండి. అది షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి రెండవ అనుభవం ఏమిటి అనంటే, దేవునితో మన సమయం గడపడం ద్వారా విశ్వాసములో ఏం చెందుతాం. ఇది కూడా గొప్ప బ్లెస్సింగే, ఇది కూడా గొప్ప ఆశీర్వాదమే. విశ్వాసములో అభివృద్ధి చెందడం అనేది గొప్ప ఆశీర్వాదం అండి. ఎందుకనంటే విశ్వాసం లేకుండా మన జీవితాల్లో ఏది పొందుకోలేం కదా. విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టలై ఉండుట చెప్తుంది కదా బైబిల్. కాబట్టి ఇది కూడా గొప్ప ఆశీర్వాదమే ఆలోచన చేస్తే. ఈరోజు ఈ ఆశీర్వాదం లేదు చాలామందికి. కాబట్టి అభివృద్ధి పొందాలా, అందుకని ఈ ప్రార్థనలు, అందుకని ఈ ఆరాధనలు, అందుకనే ఈ తపన, అందుకనే ఈ తృష్ణ తప్ప మరొక రకంగా వేరే ఆలోచనలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యావన ఉంటే అలాంటివి తీసేసుకోవడమే. కాబట్టి దేవునితో మన సమయం గడపడం ద్వారా కలిగే రెండవ ఆశీర్వాదము, విశ్వాసములో ఏం చెందగలుగుతాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవునితో వాళ్ళు గడిపేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ సమయాన్ని దేవుడికి ఇచ్చారు కాబట్టి విశ్వాసములో ఏం చెందగలిగారు, అభివృద్ధి, ప్రభు కొరకు నిలబడగలిగారు. చెప్పండి, అగ్నిగుండములోనికి వెళ్ళిన బయటికి ఎలా వచ్చారు అని అంటే, కనీసం వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ తల వెంట్రుక కూడా చెప్పండి ఏమవ్వలేదు. ప్రభు కొరకు నిలబడితే మన కోసం ఆయన నిలబడి అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇది అద్భుతమా కాదా? ఎప్పుడు జరిగింది?
విశ్వాసములో అభివృద్ధి చెంది ప్రభు కొరకు వారు నువ్వు కూడా నిలబడంతే, పడిపోక వాళ్ళే చెప్పే మాటలు బట్టి నువ్వు నిలబడితే ఆయన నిలబడతాడు మన పక్షంగా. మనమే పడిపోతే మనమే ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా తలకిందులైపోతే ఎలాగున్న కార్యాలు చూస్తాం. ఆలోచించండి. మూడవ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అని అంటే దేవునితో మన సమయం గడపడం ద్వారా కలిగే మూడవ ఆశీర్వాదం, క్రీస్తు పోలికలోనికి ప్రతిరోజు మనము మార్చబడగలుగుతాం. క్రీస్తు పోలికలోనికి ఎప్పుడు అని అంటే 6 నెలలకోసారి 3 నెలలకోసారి కాదు, ఎవ్రీడే, ప్రతిరోజు ఆయన పోలికలోనికి మనం ఏం చేయబడిపోతాం, మార్చబడిపోతాం. వాక్యం చదవండి దాని కొరకు. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18 త్వరగా. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలు. ఏ పోలికగానే? క్రీస్తు పోలిక. క్రీస్తు పోలికగా మనం ఏం చేయబడతాం, మార్చబడతాం. ఈరోజు తెలియట్లేదు చాలామందికి ఈ యొక్క ఆత్మీయ రహస్యం. దేవునితో మన టైం స్పెండ్ చేయడం ద్వారా, దేవునితో మన సమయం గడపడం ద్వారా ఏమంటే ప్రతిరోజు కూడా చెప్పండి మనం ఏమైపోతామంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడిపోతాం. రూపాంతరం చెందడం అంటారు దీన్ని. ఏం చెందడం అండి? రూపాంతరము చెందుట. మరి ఎంతమంది ఈ రూపాంతరపు అనుభవంలోనికి రాగలుగుతున్నారు? అందుకనే లోకంలో కూడా ఒక సామెత ఉంది కదండి. లోకంలో సామెత ఉంటుంది. ఏంటది? 6 నెలలట సహవాసం చేస్తే వారే ఏమయ్యారట అంటారు కదా. అలాగునా అంటే ఈరోజు దేవునితో మన టైం గడపడం ద్వారా ఏమండి మనకు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఒక రోజుకి నువ్వు నేను మనము చెప్పండి ఏమైపోతామంటే ఒక్కొక్క యేసులా మనం మారిపోతాం. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క యేసులా మనం మారిపోతాం. ఎవడు మీ కుటుంబాల్లో మీ ప్రతి ఒక్కరు ఎప్పుడైనా మీ ముఖం చూసి ఎవరైనా ఎప్పుడైనా అన్నారా, మిమ్మల్ని చూస్తుంటేనండి నిజంగానమ్మా ఆ దయామయుడు మీ ముఖంలో అన్నారు ఎప్పుడైనాని? దయామయుడు అన్నారా, కరుణామయుడు అన్నారా, లేకపోతే రాకాసి గంప, ఇంకేయో పేర్లు భలే ఉంటాయండి బాబు. సొలొమోను భలే పెట్టాడు వీళ్ళ గురించి. నిజంగా సామెతల్లో చాలా గొప్ప వెరైటీ పేర్లు ఉంటాయన్నమాట. మగోళ్ళకి ఉన్నాయి, ఆడోళ్ళకి ఉన్నాయి. అమ్మా ఏమంటే అందరికీ సిస్టర్స్కి ఉన్నాయి, బ్రదర్స్కి ఉన్నాయి. ఏమంటే బ్రదర్స్కి ఏమో సోమరి అన్నాడు. ఎవరట? సోమరి అన్నాడు. ఏమంటే ఇంకా బత్తకస్తుడా అని ఇలాంటి భలే పేర్లు ఉంటాయన్నమాట అండి. అంటే ఇలాగా ఈరోజు ప్రియమైన ఇవి కాదు మన జీవితంలో. నిజంగా మిమ్మల్ని చూస్తుంటున్నప్పుడు ఆ యేసయ్య పోలిక మీలో కనబడుతుందండి. తర్వాత మాట్లాడుకుందరు కానీ మీరు మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు దాకా వాక్యం వినండి, నా వైపు మాత్రం చూసి ఎదురుగుండా ఉన్నారు కదా, అది ప్రమాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేస్తే ఇలాగున ఎవరైనా ఆ మాట చెప్పగలిగారా? ఓ రోజు ఒక భక్తుడు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంటే ఏమండి ఆయన చక్కగా ట్రైన్లో ప్రయాణం చేయడానికని వెళ్తూ ఉన్నాడు. చాలా కంగారుగా ఏమండి మొత్తం మీద ప్రియమైన దేవుని బిడ్డలారా స్టేషన్ అంటేనే చాలా రద్దీగా ఉంటుంది కదా. అలాంటి సమయంలో ఒక ఆయనేమో పళ్ళు అమ్ముకుంటున్నాడట. పళ్ళు అమ్ముకునేటువంటి వ్యక్తి ఆ పళ్ళు తీసుకుని పాపం అతడి బాధ ఏంటంటే ట్రైన్ ఒకవేళ వెళ్ళిపోద్దేమో, త్వరగా ఈ భోగిలో ఉన్న వాళ్ళకి అమ్మేసుకుంటే కొంతవరకు మనకి ఇది అవుతుంది కానీ ఆలోచన వెళ్ళిపోతే ఎవరి కంగారు రాలేదు కదా. మొత్తం మీద ఒకడు కంగారుగా వచ్చేసి ఈ పళ్ళు అమ్ముకునేటువంటి ఆ వ్యక్తి బుట్టని మొత్తం మీద గుద్దుకు నిలిపాడు. ఒకసారిగానే అది కింద పడిపోయింది. ఏమంటే గుద్దేశాడు కానీ కనీసం అయ్యో పడిపోయినాయేమో కాస్త అతడికి లోపల పెట్టి ఇద్దామనేటువంటి ఆలోచన కూడా లేదు, వెళ్ళిపోయాడు ఆడి దారంతటా. ఈ వెంటనే భక్తుడు వచ్చి చక్కగా కాయలన్నీ కూడా ఏమండి ఆ పళ్ళన్నీ కూడా బుట్టలో ఏరి ఏమండి చక్కగా నెత్తి మీద పెట్టి, నాయనా చాలామంది ఉన్నారు కదా కొంచెం చూసుకుని వెళ్ళి బాబు అని అన్నారట. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఈ భక్తుడు ముఖంలో ముఖం పెట్టి అప్పుడు ఎలా అన్నాడట, యేసు ప్రభువారంటే మీరేనండి అని అన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమని? యేసు ప్రభువారంటే యేసు ప్రభువారి గురించి అంతవరకు ఏం చేస్తున్నాడు ఆయన చాలా ప్రేమ కలిగిన వాడని, ఆయన చాలా జాలి కలిగిన వాడు ఇలా విన్నాడు కదా. అది ఇంతవరకు ఎవరిలోనూ కూడా
ఈయనలో చూసేటప్పటికి మీరేనండి అని అంటే అప్పుడు ఆయన కాసేపు సువార్త చెప్పాడట. నేను కాదు బాబు, ఆ యేసు ప్రభుల వారి యొక్క బిడ్డనయ్యా, ఒకప్పుడు నేను ఎలాగెలాగనంటే ఆ సాక్ష్యం విని అతడు మార్చబడ్డాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మిమ్మల్ని అలాగ అన్నారా అంటే ప్రభుకు స్తోత్రం. అలా అనిపించుకోవాలి. అంతేగాని నిన్ను చూస్తూ ఉంటుంటే నాకు ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు అంటారు అరుకాళ్ళలోంచి వచ్చేస్తుందంటే. ఏ కాళ్ళలోంచి మరి అలా ఉంటుంది. బ్రదర్స్ ఎందుకు ఇంటికి లేటుగా చాలా మరి వస్తున్నారు అని అంటే ఇంకా అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఏం ఉండగలుగుతామండి బాబు. ఇంటికి వెళ్దామంటుంటేనే ఒక్కొక్కరికి ఎలా ఉంటుందనంట. అంటే అలాగా కాకుండా ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్ళిపోవాలా, ఎప్పుడు నేను ఎక్కడెక్కడ ఉండలేకపోతున్నాను అనేలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఎప్పుడు అలా మార్చబడగలుగుతామనంటే దేవునితో సమయం గడపడం ద్వారా ఆటోమేటిక్గా ఆ చేంజింగ్ అనేది చెప్పండి మనలోనికి ఆ యేసయ్యలో ఉన్న సుగుణాలు. యేసయ్య మనసు ఎలాంటిది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు చెప్పండి. యేసయ్య మనసు దేన మనసు, వెరీ గుడ్. ప్రేమగల మనసు, దయగలిగిన మనసు. ఒక చెంప కొడితే 2 చెంపల టపటప, అవునా కాదు కదా, ఇంకో చెంప చూపించే మన. ఇలా నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మనసు కలిగి ఉంటే కుటుంబాలైన పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటాయో ఆలోచన చేయండి. ఇది ఎప్పుడు అవుతుంది అనంటే దేవునితో మన సమయం గడపడం ద్వారా మనం కూడా ఏమైపోతామన్నమాట. యేసయ్యనే బోళ్ళని అనుకున్నారమ్మా. అందుకని చూడండి, కొంతమంది ఏమనుకుంటారు, ఇదిగో నీ గురించి ఆ మనిషి అని అంటారు. అప్పుడు అంటే ఏమైంది, అలాంటి మాటలు నాకు చెప్పుకో అని వెంటనే కొంతమంది వాటిని పెద్ద తీసుకోరనమాట, వదిలేస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే తర్వాత ఏమన్నది అని అంటారు. ఎంతమంది ఇదైపోతూ ఉంటారు. వాళ్ళకి చాలా వ్యత్యాసం. కాబట్టి ఈరోజు ప్రియమైన ఒకవేళ అన్నారని నీ గురించి అనుకొని వెంటనే మనకు గుర్తుకొచ్చేస్తుంది అనమాట. అంతకంటే ఎక్కువగా నా యేసయ్యను అన్నారు, అంతకంటే నా యేసయ్యను బాధ పెట్టారు, హింస పెట్టారు. ఆయన ఏం తెరవలేదు, నోరు తెరవలేదు, బదులు చెప్పలేదు కదా అని ప్రియమైన దేవుని బిడ్డలారా మనసు మనకు వచ్చేస్తుంది. కాబట్టి దేవునితో సమయం గడపడం ద్వారా క్రీస్తు పోలికలోనికి ఏం చేయబడతాం, అలా మార్చబడిన వ్యక్తి. పాత నిబంధనలో చెప్పండి మీరు ఒకళ్ళని ఎవరినైనా, పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్లో నేను అడుగుతున్నాను, పాత నిబంధనలో అలాగున్న దేవునితో సమయం గడిపి దేవుని పోలికలో మార్చబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మోషే. చెప్పండి ఎవరండి? మోషే. నిర్గమకాండము 34వ అధ్యాయము 29, 30 వచనాలు మీరు చదువుకోండి. తర్వాత 35 కూడా చదువుకోండి. 40 రోజులు దేవునితో గడిపి ఆయన కిందకి దిగొస్తుంటే మోషే ముఖం ఏమవుతుందట, ప్రకాశిస్తుందంట. మోషే ముఖ చర్మం ఏమైపోయిందట, మారిపోయిందట. అహరోను అక్కడున్న వాళ్ళకు కూడా మోషే ముఖాన్ని ఏం చేయలేకపోయారట, ముఖాన్ని చూడడానికి కూడా వాళ్ళు ఇదైపోయారట. అంటే ఆలోచన చేయండి. అంటే మోషే చెప్పండి దేనితో నింపబడిపోయాడు అనమాట, దేవుని మహిమతో నింపబడిపోయాడు. చూసారా, దేవునితో సమయం గడపడం ద్వారా ఆ మార్పు, ఆ చేంజింగ్ అనేది వచ్చేస్తుంది. ఏయో క్రీములు రాస్తే వచ్చేటువంటిది కాదండి. కొంతమందికి ఏదో రావాలని. అందుకని చూడండి, కొంతమంది ఇదే పెట్టుకుంటానే ఉంటారన్నమాట. అందుకని నేను పెట్టుకోవద్దని నేనేం చెప్పను. ఈ బొట్ల గురించి వీటి గురించి పెద్ద ఎక్కువగా ఈ పెద్ద విషయమేమి కాదు అసలు చెప్పాలని అంటే. ఏమీ కాదు, సింపుల్గా ఒకటే అంటాను, పెట్టుకోకపోతే అలాగండి, పెట్టుకోకపోతే నేను అంటాను అంత రూపాయి బిళ్ళ అంత బొట్టు పెట్టుకుని, కొంతమంది పెడతారు కదా రూపాయి బిళ్ళ అంత పెట్టుకుని, ఒకసారి నీ అద్దంలో నీ ముఖం చూసుకో, నిన్ను చూసుకుని నువ్వే జడుచుకుంటావు. ఎవరో జడుచుకోవడం అలాగ ఉంచండి. పెద్ద బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అండి, అయ్యి బాబు అని భయం వేస్తుంది ఒక్కోసారి. కాబట్టి పెట్టుకోవడం వలన ఆ ముఖంలో ఏ విధమైనటువంటి జీవకళ కానీ ఆ కళ ఏదైనా కనపడుతుందా? కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది లేకుండా నీ ముఖాన్ని నువ్వు చూసుకో, చెప్పండి ఎలా ఉంటుంది. అందుకని చూడండి, ఇక్కడ చాలామంది ముఖాలు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కళతో, జీవకళతో మీ ముఖాలు నింపబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మీ ముఖం మీద ఏమీ లేదనమాట. అది పెట్టుకుని ఒకసారి చూసుకోండి, మీకు ఏమనిపిస్తుందో తెలియదు. కానీ నాకైతే ఇంకోటి ఏదో అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పను, దెయ్యాల్లా కనబడతారు ఒక రకంగా చెప్పాలి. అందుకని ఒక్కొక్కరు దెయ్యం పిల్లలాగా, అదేంటి మధ్య ఫ్యాషన్ అనుకుంటున్నావా,
ఓ విషయం తెలుసా, ఒక విషయం తెలియలేను మళ్ళీ ఇది కూడా మళ్ళీ చాలా ఇదేమో. ఈరోజు ఫ్యాషన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బొట్టు పెట్టుకోవడం ఫ్యాషన్ కాదు, బొట్టు తీసేయడమే ఏమైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. అంటే మన వాళ్ళు ఏంటంటే ఈ అంటించుకోవడాలు ఏంటో తెలీదు, అంటించుకోవటాలు. ఆలోచన చేయండి, దేవుని యొక్క పోలిక, దేవుని ఏమంటే రూపం అంటే దేవునితో సమయం గడపడం ద్వారా. రాత్రి విన్నాం కదండి, ఒక రకం దేవునితో టైం గడుపుతూ ఉంటుంటే మనకి ఏమొచ్చేస్తుంది అని అంటే ఒక రకంగా చెప్పాలంటే రాత్రే విన్నారు మీరు, ఒకళ్ళు నోటంపడు రావట్లేదు. మరి ఏం చేయాలో చెప్పండి, ఏంటది? వైరాగ్యం వచ్చేస్తుంది. దేని మీద? ఏమండి, లోకాశల మీద. స్తోత్రం చెప్పండి. అంతేగాని ఈ భర్త మీద, ఈ పిల్లల మీద, ఈ కుటుంబం మీద ఏగలేకపోతున్నాను, తెల్ల కాషాయ వస్త్రాలు తెచ్చేయండి వేసేసుకుని వెళ్ళిపోతాను, అది కాదు. ఆ వైరాగ్యం కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇచ్చేస్తే బాగుండి అవకాశం శుభ్రంగానే అలా పోదాం అన్నట్లుగా ఏమంటే పరిస్థితిలో ఉన్నటువంటి అది కాదు, ఆ వైరాగ్యం కాదు. లోక సంబంధమైన ఆశల మీద, లోక భోగాల మీద ఏముంటేంటి, ఉన్న బట్టలు వేసుకుని వచ్చేస్తాం అంతే, పెద్ద ఉండదు. ఇక వైరాగ్యంలో ఉంటుంది అదండి. ఏమండి ఈ వైరాగ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఉండదో ఇంకా అది కావాలి, ఇది కావాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి. అందుకని ఈరోజు ఆధ్యాత్మిక సంబంధమైన వైరాగ్యము కలిగి ఏమంటే దేవునితో టైం గడపదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది మనకి. పెద్ద మనం దాంట్లో గురించి అంత తాపత్రయపడం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. దేవుడు పెడితే తింటాం, లేకపోతే ఏమంటే పస్తుంటాం. ఏది ఇస్తే అది అనమాట. ఇంక పెద్ద దాని గురించినటువంటి లెక్కలు ఆలోచనలు ఉండవు ఇక. ఏమండి, ఎందుకంటే శ్రేష్టమైనటువంటి దేశాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వబోతున్నాడు, ఇది పెద్ద నాకేంటి అనే ఒక రకమైనటువంటి విధానం వచ్చేస్తుంది. అనుభవంలోనికి మనము మార్చబడతాం. ఎప్పుడు అనంటే దేవునితో మన సమయం గడపడు. టైం అవుతుంది, నేను ముగింపుకి నేను వస్తాను. ఇప్పటికి ఎన్ని మాటలు మనం చెప్పుకున్నాం? 3. ఒకటి చెప్పండి, దేవునితో అనుబంధం ఏమవుతుంది? పెరుగుతుంది, బలపడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. 2వది విశ్వాసములో అభివృద్ధి. 3వది క్రీస్తు పోలికలోనికి మనము మార్చబడతాం. 4వది దేవుని గురించి మరింత ఎక్కువ తెలుసుకోగలుగుతాం. అది దేవునితో టైం గడపడం ద్వారా ఏమవుతుందనంటే ఆయన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. నిజంగా నన్ను అడిగితే ప్రియమైన ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, దేవుని గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకున్నారు? ఇప్పటికి ఇంతకాలం మీరు ప్రభువుని నమ్ముకుని రక్షించబడినటువంటి ఏమంటే ఇన్ని సంవత్సరాలలో అని ఆలోచన చేస్తే ఇక్కడున్న మనం అందరము దేవుడి గురించి తెలుసుకున్నటువంటిది చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవలసింది చాలా ఎక్కువ. అంటే దేవునితో టైం గడపడం ద్వారా ఏమవుతుందనంటే ఆయన గురించి మరింత బాగా తెలుసుకోగలుగుతాం. ఏమండి ఆయన గురించి బాగా మనకు అర్థమైపోద్ది. ఇంకా అర్థమైపోతే పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానులాగా చెప్పండి ఇంకేం చేయడం, ఆయన పాదాల మీద పడిపోవడం, ఆయన పాదాలు పట్టుకుని ముద్దాడడం, అంతే. ఇంకా ఈరోజు దేవుని గురించి చాలామందికి ఏమండి తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు టైం గడపడం లేదు కాబట్టి. గడిపినప్పుడే కదా. అందుకని చూడండి, ఒక్కొక్కరి గురించి మనకు బాగా వెంటనే ఆడి గురించా తెలుసులే నాకు అంటారు, వెంటనే సింపుల్గా అయిపోయేది. ఆడ జాగ్రత్త కొంచెం అంటారు. ఎందుకని? ఆల్రెడీ ఆ వ్యక్తితో ప్రియమైన దేవుని బిడలారా ఏమండి తిరిగినా లేకపోతే సహవాసం చేసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతారు. అలాగున ఈరోజు దేవునితో గడిపితే దేవుని గురించి మరింత ఎక్కువగా మనం తెలుసుకుని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఎన్ని ఉపద్రవాలు మన జీవితంలో మనకు ఎదురైనా దేవుని గురించి మరింతగా తెలుసుకున్న వాళ్ళు 3 పనులు చేస్తారు. ఏంటా 3 పనులు అంటే, 1 ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని మీదనే ఆధారపడిపోతారు, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవునిలోనే ఆనందించగలుగుతారు, చిట్ట చివరికి ఆయన్ని ఆరాధిస్తారు. స్తోత్రం చెప్పండి. అది దేవుని తెలుసుకోవడం ద్వారా చివరికి చేసే పనులదే, ఆయన మీదే ఆధారపడడం, ఆయనలోనే ఆనందించటం, ఆయన్నే ఆరాధించటం. కాబట్టి దేవునితో సమయం గడపడం ద్వారా కలిగే 4వ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదం ఏమిటి అని అంటే, మన జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోగలుగుతాం. మన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. దేవునితో సమయం గడపడం ద్వారా దేవుని చిత్తం ఏమిటో మనము తెలుసుకోగలుగుతాం. దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమైపోద్ది. కొంతమంది చూడండి, ఏంటో తెలియట్లేదండి అసలు ఆ దేవుని చిత్తం నా విషయంలో గాడ్స్ విల్ అనేటువంటిది నా పట్ల ఏ విధంగా ఉందో నాకు అర్థం కావట్లేదండి
నాకు అస్సలు తెలియడం లేదండి, నేను అడుగులు వేయలేకపోతున్నానని చెప్తారు కొంతమంది. కానీ దేవునితో మన టైం గడపడం ద్వారా నువ్వేమి ఇబ్బంది పడక్కర్లొద్దు. నీ ఎడల దేవుని చిత్తం ఏంటో, మన పట్ల దేవుని చిత్తం ఏమిటో దానిని స్పష్టంగా మనము తెలుసుకోగలుగుతాం, దానిని అర్థం చేసుకోగలుగుతాం. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని కూడా మన జీవితాల్లో పొందుకుంటాం. హల్లెలూయా. ఇలా చెప్తున్నప్పుడు మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? ఏమంటే దేవునితో సమయం గడపడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు, భక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. అందులో మొదటి ప్లేస్లో చెప్పాలి అనుకుంటే యోసేపు. ఎవరు చెప్పండి? యోసేపు తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఏం చేయగలిగాడు? తెలుసుకోగలిగాడు కాబట్టి అన్ని బాధలు ఏమండి గోతులో పడేసినా అన్నయ్యలు పట్టుకెళ్ళి అనుభవించాడు. ఏమండి పోతీఫరు ఇంట్లో ఏమండి బానిసగా అమ్మేసినా అమ్మబడ్డాడు. ఎక్కడా కూడా ఏంటి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి ఏమండి దేవునిని ఎప్పుడు ఏం చేయలేదన్నమాట, దూషించలేదు. ఇన్ని బాధలు దేవుడు నాకు కలిగించాడేంటని అతడు మాట్లాడలేదు. అంటే అతనికి అర్థమైపోయింది, నా జీవితంలో దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆల్రెడీ ముందే కలలు ఇచ్చేసాడు కదా. ఏమంటే దేవుని చిత్తం ఎలాగ మనకి ఏమంటే అర్థమవుతుంది అని అంటే, గడిచినటువంటి దినాల్లో పాస్టమ్ గారి ద్వారా ప్రభు మాట్లాడుతూ ఏమంటే కొన్ని విషయాలు దేవుని స్వరం ఏమంటే మనం వినాలనేటువంటి క్రమంలో కొన్ని మాటలు వచ్చినాయి చూసారా. అలాగే దేవుని చిత్తం కూడా దేవుడు ఎలా మనకు బయలుపరుస్తాడు అని అంటే కొన్ని కళల ద్వారా, దర్శనాల ద్వారా. యోసేపుకి ఎక్కువ ఏమొచ్చినాయి అంట? కళలు వచ్చినాయి. ఆ కళలు వచ్చి అన్నయ్యలకు చెప్పినా, తల్లిదండ్రులకు చెప్పినా ఎవరికి ఏమవ్వలేదు. పైపెచ్చి ఇతను ఏం చేసేవారు? మాట్లాడితే కళ అంటావు, దర్శనం అంటావు ఏంట్రా, అమ్మా నాన్నలు మేమందరం నీకు నమస్కారం చేయడం పెట్టి కోవతలకి అని అన్నారు. కానీ ఏమండి తిట్టారు, కానీ మళ్ళా తిరగబడేమీ మాట్లాడలేదు, కామ్గా ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది ఏమండి ఆ కళలు దర్శనాలు వచ్చినట్లుగానే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడా కూడా ఏమీ లేకుండా అంతా యోసేపు జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడిందా లేదా చెప్పండి. అన్నయ్యలు వచ్చారా లేదా, తల్లిదండ్రులు వచ్చారా లేదా, అతని దగ్గరికే వచ్చారు, అతను కాళ్ళు మీదే పడ్డారు. చూసారా. కాబట్టి ఈరోజు దేవునితో టైం గడపడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడు, తెలుసుకోగలుగుతాం. పెద్ద మనము దాని గురించి ఇబ్బంది పడిపోవలసినటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఇలాగున పరిశుద్ధ వేద గ్రంథములో ఎంతోమంది వ్యక్తుల గురించి మనం దావీదు విషయంలో కూడా అదే. ఏమంటే దేవునితో టైం గడపడం ద్వారా ఆయన చిత్తం ఆయన పట్ల ఏముందో ఆయన ఎరగగలిగాడు, ఆ ప్రకారంగా అడుగులు వేయగలిగాడు. ఇంకా మనము నూతన నిబంధనలోనికి వచ్చేస్తే అద్భుతమైనటువంటి మాదిరి ఎవరో కాదు, అది సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన కూడా ఈ లోకానికి ఎందుకు ఆయన వచ్చారో, ఈ లోకంలో వచ్చిన తర్వాత ఎందుకు ఈ బాధలన్నీ పడాలో, శిలువ మరణం దాకా ఎందుకు వెళ్ళాలో, ఇవన్నీ కూడా అంటే తండ్రి యొక్క చిత్తము కుమారుడి పట్ల ఏమైతే ఉందో అది యేసయ్య ఏం చేయగలిగారు? ఎరిగారు, తెలుసుకుని దానిని సంపూర్ణంగా శిలువలో ఏం చేశారు చెప్పండి? నెరవేర్చారు. అందుకనే ఆ 7 మాటల్లో ఒక మాట కూడా ఆయన పలికారు కదా, ఏమన్నారు? సమాప్తమైనది అన్నారు. అంటే సమస్తాన్ని ఏం చేశారు ఆయన? అది అంటే దేవుని చిత్తం తెలిస్తే దాన్ని ఏం చేయగలుగుతాం? తెలియకుండా ఏం చేయగలుగుతాం? యేసయ్య ఏమండి ఆయన జీవితంలో తండ్రి చిత్తం ఏమై ఉందో అది ఎరిగారు, దానిని సంపూర్ణం చేయగలిగారు, నెరవేర్చారు. దీనికి కారణం ఏంటి అనంటే యేసయ్య కూడా మానవుడిగా ఉన్నా కానీ 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించిన జీవిత కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన కూడా తండ్రితో ఏం కలిగి ఉన్నారు అనంటే అది చూసారా. రాత్రి అంతా ఎవరితో గడిపేవారంటే ఆయన? తండ్రితో. ఏమండి తండ్రితో గడిపేవారు, దేవుని యొక్క ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపారు ఆయన. కాబట్టి యేసయ్య ఏమండి దేవునితో గడపడాన్ని బట్టి ఆయన పట్ల తండ్రి చిత్తం ఏమై ఉందో అది ఆయన తెలుసుకోగలిగారు, దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగారు, నెరవేర్చగలిగారు. ఈరోజు ఇది గొప్ప ఆశీర్వాదం. అంటే కొంతమంది ఏమోనండి నా జీవితంలో నా బతుకేంటో నాకే అర్థం కావట్లేదండి. అసలు నువ్వు టైం గడిపితేనే కదా, టైం దేవుడికి ఇస్తేనే కదా, ప్రభు పాదాల దగ్గర కూర్చుంటేనే కదా నీ కథ ఏంటో తెలిసేది. నీ కథ తెలియడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడెక్కడికి తిరిగి ఏమంటే టైం వేస్ట్ చేసుకోవడం కాదు, డబ్బులు వేస్ట్ చేసుకోవడం కాదు, దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా మనకు దేవుడు
తెలియచేస్తారు. ఆయన ప్రజలకి దేనిని దేవుడు మరుగు చేసే దేవుడు కాదట. స్తోత్రం చెప్పండి. ఎన్ని మాటలు వచ్చినాయి? లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అదేంటంటే దేవుని రాజ్య పని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటాం. ఆరవదిగా దేవునితో మన యొక్క సమయాన్ని గడపడం ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదము, చివరి ఆశీర్వాదం ఏమిటి అని అంటే దేవుని రాజ్య పని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటాం. ఏ పని కొరకు చెప్పండి? ఆయన రాజ్య పని కొరకు. మనం ఇల్లు కట్టుకోవడానికో, మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికో, ఇంకోటి చేయడానికి కాదు. దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని రాజ్య పని కొరకు మనం ఎప్పుడు ఎలా ఉండగలుగుతామంటే ఇది గొప్ప ఆశీర్వాదం అండి. అసలు మన కొరకు మనం చేసుకునేది అంత పెద్ద ఏమీ లేదు. ఆయన రాజ్య పని కొరకు సిద్ధపాటు కలిగి ఉండగలుగుతాం. ఇది 1 పేతురు 3:15 మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. ఇలాగ ఎవరు కలిగి ఉన్నారు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని రాజ్య పని కొరకు సిద్ధపాటు కలిగిన వ్యక్తులు ఉన్నారు. అందులో మనము రోమాపత్రిక 1:15 ప్రకారంగా మనం చూసినట్లయితే పౌలు అంటాడు, సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు. రోమాపత్రిక 1:15 నోట్ చేసుకోండి. నా వలనైనంత మట్టుకు సువార్త ప్రకటించడానికి నేను ఎలా ఉన్నాను? రెడీగా ఉన్నాను అంటున్నాడు. సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. చూసారా? దేని కొరకు పౌలు గారు రెడీగా ఉన్నారు? మాట్లాడరేమో. దేని కొరకండి? సువార్తను ప్రకటించడానికి. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? అది దేనికి సంబంధించిన? దేవుని రాజ్య పని. అది దేవుని రాజ్య పని. యేసు ప్రభుల వారు కూడా అంతే కదా. భూమి మీద ఉన్నప్పుడు కాలము సంపూర్ణమైనది, పరలోక రాజ్యము సమీపంగా ఉంది, సువార్తను నమ్మండి అని ప్రభు అదే కదా చెప్తా. కాబట్టి ఈరోజు దేవునితో మన సమయం గడపడం ద్వారా దేవుని రాజ్య పని కొరకు, అంటే దేవుని రాజ్య పని అంటే కేవలం సువార్త ఒకటే కాదండి. అందులో చాలా విజన్స్ ఉంటాయి, చాలా దర్శనాలు ఉంటాయి, చాలా కార్యాలు ఉంటాయి. వాటన్నిటి కొరకు దేవుని రాజ్య పని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉండగలుగుతామనంటే గనక ఐ ఆమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. రండి పాస్టర్ గారు వెళదాం, చేద్దాం అనే మాటలే ఉంటాయి. అంతేగాని నాకండి అయ్యి బాబు ఈరోజండి సువార్త పెట్టారండి ఇప్పుడు వెళ్దామండి, ఇలాంటి నాన్చుడు విధానం ఉండదు అనమాట. ఇలా కొంతమంది చూడండి, ఏదైనా దేవుని పని అనివ్వండి ఏమొచ్చేస్తుంది వెంటనే. కొంతమందికి అందరూ మీరు కాదండి, కొంతమంది ఉంటారు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. కాళ్ళు చేతులట ఇదైపోతున్నాయంట, తలకే తిరిగేస్తుందంట, ఇంకోటంట. అదే కాకుండా ఇదిగో మరి తప్పకుండా రావాలి, రేపు భోజనాలకు వెళ్తున్నాం, పప్పు భోజనాలకు వెళ్తున్నాం అనానండి. వెంటనే పప్పు భోజనాలకా? అవి భలేవు దానివే, నేను ఎందుకు రానమ్మా, నేను ఉంటాను కదా మీకు కథ నడిపించడానికి మొత్తం అంతా. అయ్యో చూడండి ఎంత విధానమో. అంటే చూడండి, అంటే నేను ఫంక్షన్లకి పప్పు భోజనాలకు విరోధనని కాదు, శుభ్రంగా వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తినగలిగినటువంటి సామర్థ్యాన్ని బట్టి మీరు తినండి, కాదనడం లేదు. కానీ మరి ఇక్కడ దేవుని కార్యం అనేటప్పటికీ అన్నీ నాళ్ళన్నీ ఎందుకు నీకు ఇదైపోతున్నాయి? ప్రియ అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? మేమేదో అందుకని కొన్నిసార్లు ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఒక్కోసారి పిల్లలందరూ వెళ్ళి ఒకసారి చెప్పురండి మన వాళ్ళందరికీ, ఆటో పెట్టేసారి టైం అయిపోతుంది అని అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి వస్తూ ఉంటాయండి కబుర్లు. ఆ కబుర్లకి నాకు అనిపిస్తూ ఉంటుందండి నిజంగానే ఆ టైంలో అలా ఏసు రక్తం చేయి, మేసు రక్తం చేయి. మళ్ళీ అదేంటండి, ఇదేదో పెద్ద పేరెంట్ వేరే దేవుని కార్యం కదా. అసలు నీకు ఏం వింటున్నావు దేవుని వాక్యం? అసలు దేవుడి గురించి ఏం అర్థమై? నేను రానని చెప్పు. ఏంటంట? నేను రాను. మరి ఎక్కడికి వస్తావు నువ్వు? పాతాళానికి వెళ్ళి కానీ శుభ్రంగానే ఇద్దరిని పంపిస్తాను నిన్ను, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. కొంతమంది నాకు కుదరదని చెప్పు. ఇలాంటి సాకులు నెపాలు చెప్తూ ఉంటుంటే అబ్బా ఏమి ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎదిగారా? ఏమి దేవుని వాక్యం వీళ్ళ బుర్రకెక్కింది అనిపిస్తూ ఉంటుంది. మరలా పోనీ ఏదో మాట చెప్పేసుకుంటే సరిపోతుంది కానీ మరలా ఇలాంటివి అన్నమాట. కొంతమంది అంటే మండాలి కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మండ అసలు ఆ పని ప్రారంభించిందే దేనికనంటే ఆత్మలో మంటగలిగా కార్యం చేయాలని ప్రభు ప్రేరేపిస్తే కొంతమంది ఇలాగా చూసారా. కొంతమంది దేవుని రాజ్య పని కొరకు చెప్పండి సిద్ధంగా ఉండలేరు. ఎందుకు ఉండలేరు? అసలు దేవునితో వాళ్ళు సమయమే గడపలేనప్పుడు ఆ పని కొరకు ఎలా రెడీగా ఉంటావు?
నీకు వేరే వేరే కార్యక్రమాలు, వేరే వేరే పనులు, వేరే వేరే పిలుపులు, ఆహ్వానాలు వస్తే అబ్బో ఇంకా మళ్ళా నీకంటే ఇంకెవరో కాదు, ఇక అన్నీ ఇంకా చెప్పక్కర్లేదు అనమాట. ఎవరిని అన్నీ మింగేస్తున్నాను లోపలికి నేను ఉంటావు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు ఆలోచించేయి. దేవునితో సమయం గడిపిన వాళ్ళకి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, అది అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఇంకో రోజైనా దేవుని పని అనేటప్పటికీ ఎలా ఉంటారు చెప్పండి? ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు పని అప్పగించాలి కదా, పదండి వెళదాం, చేద్దాం, పాడదాం, ప్రార్థిద్దాం, ఏదైనా చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరం పని కొరకే కొన్నిసార్లు పిలిపించినప్పుడు కూడా, అందుకని నాకు ఎందుకు వాళ్ళకి ఆసక్తి లేనప్పుడు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించి కొంచెం చెప్పలేకపోతున్నాను కొన్నిసార్లు. ఎందుకంటే ఆ మనసు ఉంటేనే కదండి, ఆ ఆసక్తి ఉంటేనే కానీ చెప్పడానికి ఏమండి మనసు అవుతుంది. ఫోన్లో అయితే నీ డబ్బులు ఏమండి అవసరం అయితే పెట్టి చేయించేద్దాం అని అనిపిస్తుంది తప్ప, ఇదివరకు ఉండేదండి మరలాది లేదని నేను చెప్పడం లేదు. ఈ చర్చి ప్రారంభించినటువంటి దినాలు అసలు కేకేయాల్సినటువంటి పని లేదండి. పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కుటుంబంలో ఓ 4-5 వచ్చేయడమే. మొత్తం ఏముందో చెప్పండి, ఎక్కడికి బట్టికెళ్ళి ఏం చెయ్యి, ఎంత పని. నిజంగా నన్ను అడిగితే అప్పుడు చాలా వరకు కట్టడం అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి కూలీలకు పెట్టకుండానే సంఘస్థులు చేసినటువంటి విధానంలో ఈ నిర్మాణం చాలా కట్టబడిందని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఏంటి అని అంటే, ఏవో అలాగని చెప్పి ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటిది కాదు. మీ మీద ఒకళ్ళు బలహీనలు ఉంటారు, అది వేరే విషయం. ఇబ్బంది ఉంటుంది, వేరే విషయం. కానీ ఒక్క మాట ఏమండి ప్రకటన ఇచ్చేసేటప్పటికీ ఏమండి దేవుని కోటాల కంటేనే కూడా కొంతమంది ఏమండి ఆ చెప్పే సమాధానాలు చూస్తుంటుంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే చూసారా, అంటే ఆశీర్వాదం లేదు వాళ్ళ జీవితంలో, ఆ భాగ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. దేవునితో సమయం గడపడం ద్వారా ఇది దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, ఇది దేవుని పని ఏమండి అని తెలుసుకున్నప్పుడు వెంటనే దాని కొరకు సిద్ధంగా ఉండగలుగుతారు, నడుం కట్టుకుని అడుగులు వేయగలుగుతారు. దాని ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని కూడా పొందుకోగలుగుతారు. కాబట్టి పార్ట్ 1 ఏమిటి అని అంటే, ఏమంటే సమయం సద్వినియోగం చేసుకునుట ఎలా చూసాం, ఎలాగో విషయం అర్థమైపోయింది. ఇప్పుడు అలా చేయడం ద్వారా మన సమయం ఏమవుతుంది? సద్వినియోగం అవుతుంది. మన సమయం ఎవరితో గడుపుతున్నాం? దేవునితో గడపగలుగుతున్నాం. ఈరోజు రెండవ భాగంగా నేను చెప్పేది ఏంటంటే, దేవునితో మన సమయం అధిక సమయం గడపడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమంటే భౌతికంగా మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది, అక్కరలు తీర్చబడతాయి, రోగాలు బాగవుతాయి, అన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికంటే బెస్ట్, వీటికంటే మంచిది ఏమిటి అని అంటే కనుక ఆత్మ సంబంధమైనది. ఏమిటి ఆత్మ సంబంధమైనది? 6 విషయాలు మనం ధ్యానం చేసాం. లైన్గా ఒకసారి చెప్పుకొస్తారా? మొదటి ఆశీర్వాదం ఏంటమ్మా? దేవునితో మన అనుబంధం పెరిగిపోద్ది, బలపడిపోద్ది అనమాట. ఏమండి, దేవునితో ఒక అబ్రహాము కలిగి ఉన్న సంబంధం లాగా అయిపోద్ది. రెండవది ఏమిటి అని అంటే ఏంటండి? విశ్వాసములో ఏం చెందుతాం? అభివృద్ధి చెందుతాం. 3, క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం. 4, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే కొలిది ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా ఆయన మీదే ఆధారపడతావు, ఆయనలోనే ఆనందిస్తావు, చివరికి ఆయన్ని ఆరాధించగలుగుతావు. ఆ తర్వాత 5వది ఏంటమ్మా? దేవుని చిత్తం నీ పట్ల ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. 6వది దేవుని రాజ్య పని కొరకు ఎప్పుడు ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను నింపు యేసయ్యా. గత వారం నేను ప్రకటన చేశాను మందిరంలో ఎప్పుడో, కానీ చాలామంది ఆ స్థితికి రాలేకపోయారు. ఏమంటే వెంటనే ప్రియమైన దేవుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కానీ అలా కాదు, నేనున్నాను దేనికైనా, దేవుని రాజ్య పనికైతే, వేరే పని విషయాల గురించి కాదు, వాటికి ఎలాగైనా ముందుంటారు, అది వేరే విషయం. కానీ దేవునితో సమయం గడపడం ద్వారా ఏ పనికైనా, అది పాట, అది ప్రార్థన, అది సాక్ష్యమా, అది వాక్యం చెప్పడమా, అది ప్రియమైన మైకు పెట్టడమా, అది పరిచర్య చేయడమా, అది ఇంకోటి దేవుని సంబంధమైన పని ఏదైనప్పటికీ ఐ యామ్ రెడీ, నేనున్నాను, నన్ను ఉపయోగించుకోండి, నన్ను వాడుకోండి, అంతే తప్ప ఏమంటే కుంటి సాకులు చెప్పడం, ఏమంటే సాకులు నెపాలు చెప్పి తప్పించుకోవడం, అది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి దేవునితో ఏమండి సమయము ప్రియమైన దేవుని బిడ్డలారా గడపలేకపోవడం వలన ఆశీర్వాదం ఒకవేళ మనం పొందుకోలేకపోతున్నామేమో. కాబట్టి ఈ 6 శ్రేష్టమైన దీవెనలు మన మీదకి వస్తాయి, మనము కలిగి ఉంటాం. ఇవన్నీ మనము జీవితాల్లో పొందడానికి మనము ఏమండి ఖచ్చితంగా ఈ 3 టీలలో మొదటి ఏమిటి అని అంటే గనక
టైం. కాబట్టి ఈ రోజుతో ఈ వర్తమానాన్ని నేను ముగిస్తుంటున్నాను. కాబట్టి సమయం అనేది మరలా చెప్తున్నాను, చాలా విలువైనదమ్మా. ఈ విలువైనటువంటి ఒక బహుమానం లాంటిది, శ్రేష్టమైన బహుమానం. దీన్ని ఎవరు దయచేసి చివరి దినాల్లో పోగొట్టుకోకండి. సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోవడం ఎలాగో చూసాం. మరి దేవునితో గడపడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేసాం. ఈ 6 ఆశీర్వాదాలు మీరు పొందుకుని మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తుంటున్నాను. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అలాగున మనలందరినీ ప్రభువు ఆశీర్వదించునుగాక.